ఎమ్మెల్యే గుండుశంకర్ గారి చొరవతో మెండపేట జంక్షన్ నుంచి రాళ్లపేట గ్రామం వరకు మరియు రాళ్లపేట గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయిన సందర్భంలో గ్రామస్తులు ఏం చెప్తున్నారు వారి మాటల్లోనే విందాం. నాకు దగ్గర 48 సంవత్సరాలు, నాకు అప్పటి నుంచి లేదు, అంత ముందు కలిసి కూడా లేదు. మా ఊరికి రోడ్డు లేక లేదు. మీరు రాళ్లపేటనా? అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం మీరు ఇబ్బంది పడుతున్నారు? మాకి గుండుశంకర్ వచ్చి మాకు ఉపయోగించాడు. నేను వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి పిల్లలకి మాకు ఇబ్బందిగా ఉండేది. మేము డెలివరీ టైంలో కూడా వెళ్ళాలంటే గుదుగులు చాలా నరకం బాధలు పడ్డాము. ఒక్కో టైం కూడా ఆటోలు కూడా రాళ్లపేట అనేటప్పటికి వచ్చేవారు కాదు. కానీ ఈ శంకరన్న వచ్చి మా ఊరికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి మాకు మేలు చేశాడు. తను ఉల్లి ప్రభుత్వం అయితే మాకు ఏటి ఉపయోగించలేదు. ఎన్నో 100 సార్లు కంప్లైంట్ ఇస్తే చేస్తామని అన్నారు. మాకైతే ఇప్పటి వరకు అయితే ఈ రోడ్డు ఇచ్చిన దానికి అన్నకి చాలా థ్యాంక్స్. రాళ్లపేట విలేజ్ మా తాతల నిండు కూడా మేము రోడ్డు చూడలేదు. రోడ్డు ఇప్పుడు గుండుశంకర్ సార్ వచ్చిన తర్వాత రోడ్డు వేయడం జరిగింది. అదే కొబ్బరిగా కొట్టిన మరొక సెటాన్ని 15 రోజుల్లో రోడ్డు వేయడం జరిగింది. అలాగే మామ కూడా మా తల్లిదండ్రులు కూడా కోల్పోయాము. రీసెంట్గా 2025 9 నెల 21 మా అమ్మగారు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. ఆల్రెడీ గారు మండలం ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేస్తే దీపావళి రోడ్డుకి పేషెంట్ని తీసుకురామని కంప్లైంట్ ఇచ్చారు. మేము దీపావళి రోడ్డుకి మా రోడ్ లేని కారణం వల్ల తీసుకెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్లో మా అమ్మగారు చనిపోయారు. రీసెంట్గా 5 మంత్ అవుతుంది. సార్ వచ్చి 1 మంత్లో రోడ్డు క్లియర్ చేశారు. రోడ్డు కూడా వేయడం జరిగిపోయింది. బ్రో మీది రాళ్లపేటనా? రాళ్లపేట బ్రో. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు? నేను పుట్టక ముందు నుంచే రోడ్డు లేదు. మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు కూడా చాలా సంవత్సరాల ఇబ్బంది పడుతూ ఇప్పుడు ఉన్నారు. ఈ ప్రస్తుతానికి టీడీపీ రావడం వల్ల చాలా యూజ్ అయింది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఇదే ప్రభుత్వం వచ్చి మాకు చాలా మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోడ్డు ఎవరు వేయించారు? గుండుశంకర్ గారా? అయితే మీకు ఇది చాలా ఆనందం అండి. చాలా ఆనందమా? ఇంకేమైనా ఉందా చెప్పడానికి? చెప్పడానికి మరి వచ్చిన తర్వాత మాకు రోడ్లు ఊర్లో కూడా వేసారు, ఇక్కడ కూడా వేసారు. ఇది కిలోమీటర్న్నర సిమెంట్ రోడ్డు వేయడం అనేది చాలా గొప్పతనం. మరి చాలా ఆనందం పడతాను. ఎన్ని సంవత్సరాల తర్వాత రోడ్డు పడ్డది కాబట్టి మాకు ఇప్పుడు ఆనందం. మరి ముందు ప్రభుత్వం వాళ్ళకి అడిగారా మీరు రోడ్లు? అడిగాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. మీరు ఇదిగో కాంట్రాక్ట్ రాలేదు, అదిగో కాంట్రాక్ట్ రాలేదు, అన్నికి వచ్చారు కానీ రోడ్డు వేయలేదు.